శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలాలను తెలుసుకోవటంలో భాగంగా ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల సంచారాన్ని పరిశీలిస్తే రాహువు ఈ సంవత్సరం మే నెలలో విశ్వావసనామ సంవత్సరంలో 2025 మే నెలలో కుంభరాశిలో ప్రవేశించి సంచరించడం, అలాగే కేతువు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. అర్ధాష్టమ శని అనేటువంటిది ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం తొలి రోజే ప్రారంభమవుతోంది. అలాగే మరి ముఖ్యంగా ధనురాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి పరిణామం ఏంటంటే ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి తన సంపూర్ణ శుభదృష్టితో తన రాశిని చూడటం అనేటువంటిది ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి చాలా రాజయోగకారకంగా చెప్పవచ్చు. దీనికి కారణం ఏంటంటే ధనురాశి జాతకులకి సాధారణంగా దైవబలం, గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి గురుడు మొన్నటి దాకా అంటే క్రితం సంవత్సరం 2024 ఏప్రిల్ వరకు కూడా, అంటే ఏప్రిల్ మార్చి 29 వరకు కూడా వృషభ రాశిలో షష్ఠ స్థానంలో సంచరించడం వల్ల కొంత నిష్కారణమైనటువంటి నిందలు, అపవాదులు పడటం, కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు పడటం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, శత్రువుల యొక్క ప్రాబల్యం పెరగటం, శత్రువులకి లొంగిపోవలసిన పరిస్థితులు రావటం, కోర్టు తీర్పుల్లో కొంత వ్యతిరేకతలు రావటం, మధ్యవర్తి పరిష్కారాల్లో పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేయటం, ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయినాయి. కానీ ఈ విశ్వావసనామ సంవత్సరం అనేది మొదలవటంతోనే మీకు మంచి శుభ పరిణామాలు వస్తున్నాయి. అయితే వీటి యొక్క సంపూర్ణ శుభ పరిణామాలు కోసం మీరు మే నెల 19వ తారీఖు వరకు ఎదురు చూడాలి. మే 19వ తారీఖు నుంచి కూడా మీకు ఏ పని చేపట్టినా కూడా విజయం మాత్రమే లభిస్తుంది, అపజయం అనేటువంటిది లభించదు. ఓవరాల్గా ఈ గ్రహగతులను బట్టి కానీ, ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గ్రహణాలను బట్టి కానీ పరిశీలించినట్లయితే ధను రాశి వాళ్ళకి ద్వాదశ రాశుల్లోకెల్లా మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది. శారీరకంగా ఆరోగ్యం కలుగుతుంది. అలాగే సమాజంలో కానీ, మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఎక్కడైనా సరే, కుటుంబంలో కానీ మీ యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. మీ యొక్క మంచితనం కానీ, ధర్మబుద్ధి కానీ, నైతికత కానీ ఈ చక్కగా అందరూ గుర్తించటం, తద్వారా మిమ్మల్ని గౌరవించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ ధనురాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. వీటిని బట్టి గమనించినట్లయితే ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇక ఎవరైతే 10 మందిలో ఒకళ్ళు మిమ్మల్ని గుర్తించి గౌరవిస్తే కొంత ఒక 5గురు వరకు మిమ్మల్ని పనికట్టుకుని మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈర్ష్యతో కొంత అవమానించడానికి, కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ తృతీయ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా చక్కటి పరాక్రమంతో, మీ యొక్క తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో వాళ్ళ యొక్క దుష్ట ప్రయత్నాలన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం ఏ పని ప్రారంభించినా కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మీరు వాటిని పూర్తి చేస్తారు. అంటే ఒక పెద్ద ప్రాజెక్టు చెయ్యాలి అని అనుకుంటే దాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించేంత వరకు కూడా ప్రతి పనిలోనూ, ప్రతి స్టెప్లోనూ మీదైనటువంటి ముద్ర వేస్తారు. మీదైనటువంటి స్టైల్ని అక్కడ చూపించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా మంచి శుభవార్తలు వింటారు. సంతానం మంచి పురోభివృద్ధిని సాధించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడ ఈ ధను రాశి వారికి సంతాన స్థానాన్ని మీద ఇంతకు ముందు వరకు కూడా శని యొక్క దృష్టి, 3వ దృష్టి ఉండడం వల్ల కొంత సంతానపరమైనటువంటి అభివృద్ధి కొంత కుంటుపడటం, అలాగే సంతాన పరంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లేదా మీ సంతానం ఏదైతే సాధించాలనుకుంటుందో అది బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి.
కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే శని మీనరాశిలో ప్రవేశిస్తున్నాడో సంతాన పురోభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క సంతానం సాధించినటువంటి విజయాలను చూసి గర్వపడతారు. ఈ సంవత్సరం ధనురాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అది కూడా మొదటి ప్రయత్నంలోనే సఫలీకృతం అవడం అనేటువంటిది చక్కటి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం తప్పనిసరిగా ఏర్పడతాయి. ఏదైనా సరే గృహం కానీ, వాహనం కానీ, ప్లాట్ కానీ, పొలం కానీ ఈ సంవత్సరం కొనటం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. అంటే మీరు చదివినటువంటి విషయాలు తొందరగా గుర్తుకు రావు. ఎగ్జామినేషన్ హాల్లో కొన్ని మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంత విద్యార్థుల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది. చదువులో మీకు తెలియకుండానే కొంత స్లో అవుతూ ఉంటారు. ఇవాళ చదవాల్సినటువంటి విషయాలని, సబ్జెక్ట్స్ని కూడా రేపు చదువుదామని వాయిదా వేయడం అనేటువంటిది సంభవిస్తుంది. కనుక ఈ ధనురాశి విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉంది. కనుక దీని నుంచి తప్పించుకోవటానికి ధనురాశి విద్యార్థులు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు అది గనక నోటికి రాకపోయేటట్లయితే కనీసం ఫోన్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం పూట వినేటట్లయితే మీకు చక్కటి విద్యాయోగం అనేటువంటిది కలుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కనుక ధనురాశి విద్యార్థులు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. ఇక ధనురాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క స్థితిలో మెరుగుపడతాడు. అలాగే మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీలు వస్తాయి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఈ ధనురాశి ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం గెజెటెడ్ ఆఫీసర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వారి వారి పరిస్థితుల రీత్యా, వారి వారి డిపార్ట్మెంట్ల రీత్యా ఈ సంవత్సరం గెజెటెడ్ ఆఫీసర్స్ అవ్వటం అనేటువంటిది ప్రభుత్వోద్యోగులకి తప్పనిసరిగా జరుగుతుంది. పదోన్నతి ఉన్నత స్థాయిలో లభించి తీరుతుంది. ఇక ధనురాశి వారి విషయంలో ఎవరైతే అవివాహితులు ఉంటారో స్త్రీలు కానీ, పురుషులు కానీ వివాహ యోగ్యమైనటువంటి కాలం మొదలైంది. ఈ గతంలో చేసినటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే విఫలమయ్యాయో వాటి నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం ధనురాశి వారికి 100కి 90 మందికి వివాహం జరిగి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగ్రహ సంపూర్ణ శుభదృష్టి వల్ల తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక్కడ ఎవరైతే ధనురాశి వారు కుటుంబంలో పిల్లలకి కానీ ఎవరికైనా సరే వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటారో, సంకల్పిస్తుంటారో ఈ విషయంలో కూడా విజయవంతంగా మీరు ఆ వివాహ ప్రయత్నాలను పూర్తి చేయగలుగుతారు. అటువంటి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో నివసించేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అలాగే విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి H1B వీసా, గ్రీన్ కార్డు వంటివి ఈ సంవత్సరం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒక గ్రీన్ కార్డులు అమెరికాలో ఒక 10 మందికి లభించినాయి అనుకోండి, దాంట్లో కనీసం 3 ధనురాశి వాళ్ళు ఉండటం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి శుభ పరిణామాలు ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరిగి తీరతాయి. అలాగే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇంటా బయట మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కానీ, అలాగే సమాజంలో కానీ మంచి విలువిస్తారు. మీ యొక్క అభిరుచులు ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్లుగా గృహాన్ని మలుచుకోగలుగుతారు. కుటుంబ పరిస్థితులని చక్కదిద్దుకోగలుగుతారు. ఇటువంటి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో కనీసం ఒకటి మ్యాక్సిమం 3 సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళు ఎక్కువగా శివాలయాలు సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ప్రముఖ పంచారామాలు కానీ, జ్యోతిర్లింగాలు కానీ ఇటువంటివి సందర్శించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. తద్వారా శివకటాక్షం తప్పనిసరిగా లభిస్తుంది. ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివుడి యొక్క కటాక్షం లభించడం వల్ల చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. ధనురాశి వారు వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వ్యాపారం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతుంది. కొత్తగా బ్రాంచీలని ఓపెన్ చేయగలుగుతారు. వాటిల్లో కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని దాంట్లో నియమించుకోగలుగుతారు. ఇన్ని రకాల బాగుంటుంది. 1-2 విషయాల్లో మాత్రం ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవేంటో కూడా ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. అర్ధాష్టమ శని సంచార రీత్యా ఈ ధనురాశి వాళ్ళకి ఈ గృహ సంబంధమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఎవరైతే కోర్టు కేసుల రీత్యా, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా
మీరు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారు ప్రథమార్థంలోనే ప్రయత్నం చేయండి. ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు. అంటే మొదటి 6 నెలల్లోనే ఈ కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాలు మీకు అనుకూలంగా వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి. ముగించుకోండి. తర్వాత 6 నెలలు ఏదైతే ఉంటుందో అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీది ధర్మం అయినప్పటికీ కూడా మీకు కోర్టు తీర్పులు కొంత వ్యతిరేకంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉన్న గృహం మారటం, స్థానం మారటం అనేటువంటిది జరిగే అవకాశాలు ధనురాశి వారికి తప్పనిసరిగా ఉండి తీరతాయి. ఇక్కడ మీరు ఉన్నటువంటి ఇల్లు అద్దెల్లు అయితే ఖచ్చితంగా మారుతారు. సొంత ఇల్లైనా కూడా మారే అవకాశాలు ఈ సంవత్సరం పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ధనురాశి వారి విషయంలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఎక్కువ శాతం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్ప దోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అది కూడా మీ యొక్క రాశికి చతుర్థ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ గ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది మీ మీద బలంగా పనిచేస్తుంది. కనీసం ఈ సంవత్సరం జూన్ నెల దాకా మీ మీద ఈ ప్రభావం ఉంటుంది. దీని ప్రభావ రీత్యా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మీకు కొంత శ్రమ కలగటం అనేటువంటిది జరుగుతుంది. అంటే అధికంగా శ్రమ కలగటం, అకాల భోజనం, అకాల నిద్ర ఇటువంటివి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లికి సంబంధించిన విషయాల్లో, అంటే మాతృమూర్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలాగే సుఖం తక్కువ, బాధ్యతలు ఎక్కువ, బంధాలు ఎక్కువ, అలాగే ఖర్చులు ఎక్కువ. ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా ఉంటాయి. తర్వాత నుంచి మాత్రం మీరు ఏది చేసినా కూడా శుభప్రదంగానే ముగుస్తుంది. అయితే ఈ 3 నెలలు కూడా ధనురాశి వాళ్ళు వీటి నుంచి బయటపడటానికి తప్పనిసరిగా శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఈ శనీశ్వరుడికి సంబంధించి శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే ఒకవేళ అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే శనివార నియమాలు పాటించండి. ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించి సింధూరాన్ని గనక సమర్పించేటట్లయితే ధనురాశి వారికి శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ధనురాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ఏదైతే ఉంటుందో ఏలినాటి శని పెట్టిన ఇబ్బందులు అయితే పెట్టదు. కారణం ఏమిటంటే మీనరాశిలో శని సంచారం కనుక మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల తప్పనిసరిగా శనీశ్వరుడికి మీకు మంచి చేస్తాడు, కానీ ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలిగించడు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆర్థికపరమైన అంశాల్లో ఒక్కొక్కసారి చికాకులు పెడుతూ ఉంటాడు. కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవటం, తద్వారా కొంత రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీని నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరిగా ఈ ధనురాశి వారు ఈ సంవత్సరం శైవ క్షేత్రాలని సందర్శించండి, జ్యోతిర్లింగాలని సందర్శించండి. దాని నుంచి మీరు దీనివల్ల ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ఇవన్నీ అవి చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నల్ల కుక్కకి ఆహారం పెట్టండి. అలాగే ప్రతినిత్యం కాకులకి ఆహారం పెట్టేటట్లయితే తప్పనిసరిగా శనీశ్వరుడి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే ధనురాశి వాళ్ళు ఇవేవి కూడా చేయలేకపోతే ఇంట్లో కనీసం ఒక శ్రీకృష్ణ విగ్రహాన్ని నుంచి ప్రతినిత్యం గనక కృష్ణనామస్మరణ చేసేటట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు, అన్ని గ్రహాల్లోకి శుభప్రదాత అయినటువంటి గురుడు యొక్క సంపూర్ణ శుభదృష్టి ధనురాశి రీత్యా అన్ని స్థానాలని తన శుభదృష్టితో చూడటం వల్ల సంపూర్ణ శుభ ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. ఇకపోతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు కుంభరాశి అంటే ఏంటో ఒకసారి గమనిస్తే, ధనుష నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల యొక్క సంచారం ముఖ్యంగా ఈ సంవత్సరం పూర్తిగా మారిపోతుంది. కుంభరాశికి 2.5 సంవత్సరాలుగా జన్మరాశిలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. అది ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలవడంతోనే 2వ స్థానంలోకి శని ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. దీనితో పాటుగా
ద్వితీయ స్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే నెలలో కుంభరాశిలో కంటే జన్మరాశిలోకి ప్రవేశించి సంచరించడం, సప్తమ స్థానంలో సింహరాశిలో కేతు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. వీటితో పాటుగా మరొక ప్రధాన గ్రహమైనటువంటి నవగ్రహాల్లోకెల్లా అత్యంత శుభఫల ప్రదాత అయినటువంటి గురుగ్రహం వృషభ రాశిలోంచి ఈ మిథున రాశిలోకి ఈ మే నెలలోనే ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ ఏ గ్రహం ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం గనక ఉండేటట్లయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే 9 గ్రహాల్లోకి ఏదైనా శుభకార్యం జరగాలన్నా, ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి పని మన జీవితంలో సంభవించాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అవసరం. కుంభరాశికి జన్మరాశి నుంచి ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తూ తన యొక్క శుభ దృష్టితో పంచమ స్థానాన్ని అలాగే జన్మ రాశిని చూడటం, అలాగే సప్తమ రాశి అయినటువంటి ధనుసును కూడా చూడటం, ఇవన్నీ కూడా అంటే లాభరాశిని కూడా చూడటం, ఇవన్నీ కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి సూచనగా గోచరిస్తున్నాయి. కనుక ఏలినాటి శని పీరియడ్ కుంభరాశి వాళ్ళకి అయిపోకపోయినప్పటికీ కూడా, అలాగే జన్మరాశిలో రాహువు సప్తమ రాశిలో కేతువు సంచరిస్తున్నప్పటికీ కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల అధిక భాగం చెడ్డ ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా తప్పించుకోగలుగుతారు. ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు సంపాదించుకోగలిగితే ఏ గ్రహం ఎట్లా ఉన్నా కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేయటం, ఆర్థికంగా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. అది గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలాగూ ఉంది. దానికి మించి మీరు గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలంటే చేయవలసినటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మీకు తెలియచేస్తాను. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. వీటిని బట్టి గమనించినట్లయితే ఆదాయం కూడా గట్టిగానే ఉంది, ఖర్చు కూడా అంతకంటే గట్టిగా ఉంది. మీకు ఈ సంవత్సరం సంపాదించేటువంటి దాంట్లో అధిక భాగం ఖర్చుల నిమిత్తం పోతూ ఉంటుంది. అంటే ఎంత సంపాదించినా కూడా ఖర్చులు కూడా అంత భారీగానే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నా ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు యొక్క సంపూర్ణ శుభదృష్టి వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం కూడా గణనీయంగా పెరగడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ ద్వితీయ స్థానంలో ఉన్న శనిగ్రహ పరిస్థితి రీత్యా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఖర్చులు అయ్యేటప్పుడు కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, సంతానం కోసం, జీవిత భాగస్వామి కోసం అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. అయితే ఆ ఖర్చుల్ని అదుపు చేయలేకపోతారు. అదుపు తప్పినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఖర్చుల్ని అదుపు చేసుకోవాలని చెప్పి ఈ సంవత్సరం పూర్తిగా విఫలమవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇది చెప్పటం కంటే కూడా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఖర్చులు తగ్గించుకోండి అని కుటుంబ సభ్యులకి చెప్పకుండా మీరు ఆదాయం పెంచుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కుంభరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది. విద్యాయోగం బ్రహ్మాండంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా పరిస్థితులన్నీ సానుకూల పడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా మంచి సముచితమైనటువంటి స్థానం మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు సంతోషకారకం అవుతుంది. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కుంభరాశి వాళ్ళకి అవి తొలగిపోతాయి. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వాళ్ళకి అధిక భాగం అనారోగ్యాన్ని కలిగించాడు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగించాడు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరిగింది. కుటుంబంలో మీ మాట చలామణి కాకపోవటం, మీరు ఏది చెప్పినా కూడా అందరూ చాలా తేలిగ్గా తీసుకోవటం, మిమ్మల్ని మీ మాటని అవహేళన చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. అలాగే జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వాళ్ళకి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బంది ఏమిటంటే ₹1 పనికిరాని వాడు నెత్తి మీద పావలా పెడితే దమ్డికి కొరగాని వాడు కూడా పనిగట్టుకుని అవమానించటం,
నీచ జనుల వల్ల భంగపడటం, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా, ముఖ్యంగా 2.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దాదాపుగా కుంభరాశి వారికి విముక్తి అనేటువంటిది లభించబోతోంది. శని యొక్క లాస్ట్ ఫేజ్ ఇది. అంటే 2వ రాశిలో 7.5 సంవత్సరాల్లో 12వ రాశిలో, 1వ రాశిలో, 2వ రాశిలో శని సంచరించేటప్పుడు 12వ రాశిలో సంచరించడం అయిపోయింది, జన్మరాశిలో కూడా సంచరించడం అయిపోయింది. ఇప్పుడు 2వ రాశిలో అంటే లాస్ట్ ఫేజ్లో ఈ శని సంచారం మీనంలో అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి సమయంలో మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మీరు చేసేటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దాంట్లో ఆశావహమైనటువంటి, ఆశాపూరితమైనటువంటి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడటం, దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోగలిగేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ ఏనాటి శని పూర్తి కాలేదు కనుక కొన్ని సందర్భాల్లో చాలా మందికి కుంభరాశి వాళ్ళకి చేసేటువంటి పనిలో కొంత సోమరితనం ఏర్పడటం, శరీరం అంతా బడలికగా ఉండటం, చేయాల్సినటువంటి పనిని తరచుగా వాయిదా వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని మాత్రం ప్రయత్నపూర్వకంగా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం నుంచి వదిలించుకోవాలి. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, ఈ సంవత్సరం గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం మీకుంది కనుక మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచి తప్పనిసరిగా స్నానం చేసి ఉదయం శివాలయంలో శివుణ్ణి సందర్శించటం చేయాలి. అలాగే ఈ ఏలినాటి శని పరిహారం కోసం ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే శనిగ్రహ అనుగ్రహం కోసం తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం సంవత్సరానికి ఒకసారి జరిపించుకునేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని దాదాపుగా కుంభరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అఖండమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మరిన్ని శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అకాల భోజనం, అకాల నిద్ర లేదా అతి నిద్ర, అతి ఆకలి ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది తగ్గుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగా పెరుగుతుంది. అలాగే నిరంతరం వ్యాయామం చేయాలి, అలాగే ప్రాణాయామం ఇటువంటివి చేయటం అనేటువంటివి కూడా జరుగుతుంది. ఇటువంటి మంచి పనులు ఈ సంవత్సరం నుంచే ప్రారంభం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి శుభప్రదంగానే ఉంది. అయితే ఏంటంటే పార్టీలో కానీ, ప్రజల్లో కానీ ఒక్కచోట మాత్రమే మీరు పట్టు సాధించగలుగుతారు. రెండింటిలో పట్టు సాధించాలంటే ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పదు. వివాహ ప్రయత్నం చేసేటువంటి కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ విందు వినోద కాలక్షేపాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశం ఏంటంటే సంతానమైన పురోగతి చూసి చాలా సంతోషపడతారు. సంతానంలో ఒకళ్ళు మీ యొక్క లైఫ్ డ్రీమ్ని అచీవ్ చేయటం అంటే చేరుకోవటం అనేటువంటిది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి స్త్రీలు ఈ సంవత్సరం నూతన వస్త్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేయటం కూడా జరిగి తీరుతుంది. సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి బాగుంది. చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మీరు కొంచెం కష్టమైన ప్రాజెక్ట్స్ అయినా కూడా మీరు ఒప్పుకునేటట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వాటి రీత్యా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం అనేటువంటిది జరుగుతుంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అధిక భాగం విశ్వావసన సంవత్సరంలో త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. అలాగే కాలసర్ప దోషంలో షష్టగ్రహ కూటమిలోనే ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతోంది. ఇవన్నీ కూడా ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారికి ఎవరికైతే శని మహర్దశ, రాహు మహర్దశ, నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఎవరూ సాధించలేనటువంటి అఖండ విజయాలని నమోదు చేసుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.